Hello viewers, myself Dr. Santosh Kumar, consultant maxillofacial surgeon and implantologist at Eledent Hospitals, Kondapur and Kukatpally. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టీత్ వైట్నింగ్. అంటే చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతారు, సార్ నా టీత్ ఎల్లోయిష్ ఉంది, సో దాన్ని వైట్ చేయడానికి ఏమైనా ప్రొసీజర్స్ ఉందా, సో దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అని. సో ఆబ్వియస్లీ ఉందండి. సో దానికి ఈ మన ఎలిడెంట్లో యూజువల్గా టీత్ వైట్నింగ్ ప్రొసీజర్ ఏం చేస్తామంటే ఈ ఫిలిప్ జూమ్ వైట్నింగ్ అనే ప్రొసీజర్ మేము ఇక్కడ చేస్తాము. సో ఈ ఫిలిప్ జూమ్ వైట్నింగ్ ప్రొసీజర్ ఏ పేషెంట్స్ చేయొచ్చు అంటే, సో యూజువల్లీ పేషెంట్కి టీత్ ఉన్న అంటే టీత్ ఎల్లోయిష్ ఉన్న పేషెంట్స్కి చేయొచ్చు. సపోజ్ పేషెంట్ కొంతమంది గారెలు పట్టేసి స్టెయిన్స్ పట్టేసి ఉంటుంది. సో ఈ స్టెయినింగ్ అండ్ గారెలకి మనం నార్మల్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ టీత్ ఎల్లోయిష్ అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కానీ లేకపోతే లేటర్గా కానీ సో ఈ టీత్ ఎల్లోయిష్ అనేది మనం వైట్ చేయాలంటే సో ఈ ఫిలిప్ జూమ్ వైట్నింగ్ ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు. సో ఈ ఫిలిప్ జూమ్ వైట్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటంటే, సో యూజువల్లీ ఈ ఫిలిప్స్ కంపెనీది సెపరేట్ బ్లీచింగ్ ఫిలిప్ జూమ్ బ్లీచింగ్ కిట్ అనేది వస్తుంది. సో దీనివల్ల ఏం చేస్తామంటే ఈ బ్లీచింగ్ పేస్ట్ని మన టీత్ సర్ఫేస్ పైన అప్లై చేసి, సో ఈ ఫిలిప్స్ కంపెనీ సెపరేట్ యూవీ లైట్ వస్తుంది. సో ఈ యూవీ లైట్తో పేస్ట్ అనేది మనం యాక్టివేట్ చేసి సో మన టీత్ ఎల్లోయిష్ ఉన్నది మనం వైట్ చేయడం అనేది అవుతుంది. సో ఈ ప్రొసీజర్స్ యూజువల్లీ అంటే ఈ జూమ్ వైట్నింగ్ ప్రొసీజర్ అనేది టీత్ వైట్నింగ్ అనేది మనం యూజువల్లీ 3 to 4 సిట్టింగ్స్ అనేది సిస్టంలో ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అంటే ఏ పేషెంట్కి ఎన్ని సిట్టింగ్స్ చేయాల్సి అనేది ఆ పేషెంట్ టీత్ ఎంత ఎల్లోయిష్ ఉన్నది బట్టి ఉంటుంది. సో కొన్ని పేషెంట్ చాలా ఎల్లోయిష్ ఉంటే వాళ్ళకి 2 to 3 సిట్టింగ్స్ అనేది చేస్తాము. లేకపోతే మైల్డ్ ఎల్లోయిష్ ఉంటే ఒక 1 to 2 సిట్టింగ్స్లో సరిపోతుంది. సో పేషెంట్కి మనం యూజువల్లీ ఫస్ట్ సిట్టింగ్లో ఈ ప్రొసీజర్ అనేది 15 minutes ప్రొసీజర్ ఉంటుందండి. సో ఆ 15 minutesలో ఆ పేస్ట్ అనేది అప్లై చేసి ఆ లైట్ అనేది మీకు పాస్ చేస్తాము. సో ఈ 15 minutes ప్రొసీజర్లో మీకు టీత్ షేడ్ అనేది ఒక 1 shade తగ్గుతుంది. అంటే కొంచెం ఎల్లోయిష్ నుంచి కొంచెం వైటర్ షేడ్ వస్తుంది. సో సపోజ్ పేషెంట్కి ఇది ఓకే నాకు ఈ షేడ్ చాలనుకుంటే మేము ఫస్ట్ సిట్టింగ్స్తోనే ఆపేస్తాము. సపోజ్ పేషెంట్కి ఇంకా వైటర్ షేడ్ కావాలంటే సో సెకండ్ సిట్టింగ్ అండ్ థర్డ్ సిట్టింగ్ అనేది వెళ్తాము. సో ఈ ఫస్ట్ సిట్టింగ్ అండ్ సెకండ్ సిట్టింగ్ కూడా మేము చాలా గ్యాప్ ఇచ్చి చేస్తాం. ఎందుకంటే ఈ బ్లీచింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు టీత్ సెన్సిటివిటీ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు సపోజ్ పేషెంట్ ఫస్ట్ సిట్టింగ్ చేయించుకున్నారంటే సో అగైన్ ఒక 20 or 25 days గ్యాప్ ఇచ్చి పేషెంట్కి కొంచెం సెన్సిటివిటీ అనేది తగ్గిన తర్వాతనే మేము సెకండ్ సిట్టింగ్ అండ్ థర్డ్ సిట్టింగ్ అనేది వెళ్తాము. సో ఈ జూమ్ వైట్నింగ్ అనేది ఏ పేషెంట్స్కి మనం చేయకూడదంటే, సో యూజువల్లీ పేషెంట్స్కి ఆల్రెడీ టీత్ సర్ఫేస్ అంటే ఈ ఎనామల్ లేయర్ వెళ్ళిపోయిన పేషెంట్స్కి, గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్కి, ఆల్రెడీ గమ్ రిసెషన్ అంటే గమ్ నార్మల్ ప్లేస్ కన్నా ఇంకా కింద జారిపోతే సో అట్లాంటి పేషెంట్స్కి, ప్లస్ నార్మల్గా క్యాప్స్ వేయించుకుంటారు సో క్యాప్ వేయించుకున్న పేషెంట్స్కి, సో అట్లాంటి పేషెంట్స్కి ఈ జూమ్ వైట్నింగ్ అనేది మనం చేయలేము. సో ఓన్లీ న్యాచురల్ టీత్ విత్ హెల్తీ టీత్ వాళ్ళకి ఎల్లోయిష్ ఉంటే మాత్రం ఈ ఫిలిప్ జూమ్ వైట్నింగ్ అనేది మనం చేస్తాం.